అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, రేషన్ కార్డులు అందించడం నిరంతర ప్రక్రియ అని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లె తాండా గ్రామ పంచాయతీలో నేడు నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇంతరం ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ చేతుల మీదుగా పథకాలకు సంబంధించిన ధృవపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తో పాటుగా తహసీల్దార్ మన్నన్, మండల ప్రత్యేకాధికారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. ఎంపీడీఓ గారికి మనందరితో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అదనపు కలెక్టర్ గారిని మనం ఉద్దేశించి ఎంఆర్ గోపాల్ ఇటు చూడమ్మా. హలో, ఇటు చూడమ్మా. రైట్, ఓకే. రేషన్ కార్డా ఇది? ఫిబ్రవరి నుంచి 3-4 సార్లు బయట అర్థమైంది. సప్రోతులు చేసుకోవాలి, చేసుకుంటే 36 4 సార్లు 36. ఇవి మాత్రం పోర్టల్లో అప్లోడ్ అయింది కాబట్టి. నెక్స్ట్ మెగావాట్, నెక్స్ట్ గూగుల్తో అనిత కరెక్షన్ చేసి కాదు, గూగుల్తో మహేందర్, నెక్స్ట్ మెగావాట్ మీనాక్షి, కాట్రేత్ రాజీ, మీరా జీరి, 12,000 రూపాయలు వస్తాయి నీకు. 12,000 ఎన్ని వచ్చాయి? 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో ప్రారంభించడానికి వచ్చిన మన గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి స్వాగతం పలుకుతూ, ఈ రోజు మనము మిర్జాపల్లి తండాలో ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ అయిన 6గురికి రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. అటువంటి పేర్లు చదువుతున్నాను, దయచేసి ఇంతకుముందు మనకు జాబ్ కార్డ్, ఎన్ఆర్జీఎస్ జాబ్ కార్డు ఉండి ఆ కుటుంబం, ఆ జాబ్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా భూమి లేకుండా ఉండి, మరి వాళ్ళు గత ఆర్థిక సంవత్సరంలో అట్లీస్ట్ 20 పని రోజులు పనిచేసినట్లయితే వాళ్ళకి కూడా జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఇస్తున్న భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తుంది. బెంకాపల్లి తాండా శంకరంపేట మండలం, మరి ఈ గ్రామానికి సంబంధించేసి మనం ఈరోజు గౌరవనీయులు పెద్దలు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి వారి యొక్క సూచనల మేరకు మరి ప్రజాపాలనలో భాగంగా వారిచ్చిన హామీ మేరకు 4 ప్రతిష్టాత్మకమైన పథకాలు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ పథకాలు మొత్తం కూడా జిల్లాలో మనం అన్ని మండలాల్లో ప్రతి ఒక్క గ్రామంలో చేస్తున్నాం, ఒక్కొక్క గ్రామం ప్రతి మండలంలో కూడా చేస్తున్నాం. ఇదే విధంగా ఎంటైర్ తెలంగాణలో కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మరి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 75 సంవత్సరాలు నిండి గణతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ శుభ సమయాన మనం ఈ 4 ప్రతిష్టాత్మక పథకాలు కూడా మనం శంకరంపేట మండలంలో మీర్జాపల్లి తాండాలోనే మనం ప్రారంభిస్తున్నాము.
దీనికి వచ్చిన మొత్తం కూడా రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలు కూడా ఉన్నవి. ఇప్పుడు మనం గతంలో ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు కావచ్చు, గ్రామ సభలో వచ్చిన దరఖాస్తు కావచ్చు, గతంలో మనము కులగణన సర్వే చేసినప్పుడు కానీ, సోషల్ ఎకనామిక్ క్యాస్ట్లో చేసినప్పుడు కానీ వచ్చిన వారి యొక్క ఆర్జీల మేరకు కానీ, వారి యొక్క సూచనల మేరకు కానీ, వారి యొక్క మా రిప్రజెంటేషన్ మేరకు కానీ దాని ప్రకారం రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం కూడా రేషన్ కార్డులో ఎవరైనా రాకున్నా కానీ కూడా అది నిరంతర ప్రక్రియ కాబట్టి మన తర్వాత కూడా ఎంపీడీ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరు కూడా వచ్చేస్తున్నవి, ఎడిషన్స్ వస్తున్నవి, అదేవిధంగా కొత్త కార్డులు వస్తూ ఉన్నవి. ఇల్లు కూడా మనకి ఎందుకంటే ఈ రోజు మనము ఎక్కడైతే మండలంలోని ఒకే గ్రామం సెలెక్ట్ చేశామో మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, గౌరవ మంత్రివర్యులు వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈరోజు మొత్తం కూడా సాచురేషన్ మోడ్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ఎంపీడీ ఆఫీస్లో. కాబట్టి తదుపరి రైతు భరోసా విషయంలో